ఇన్స్టా పెళ్లి చూపులు అప్పటి నుంచే సెలబ్రేషన్ స్టార్ట్. ట్రెండింగ్ లో పెళ్లి చూపుల వీడియోలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. క్రికెట్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ఐపీఎల్ మెగా వేలం జరుగుతోంది. ఇవాళ రేపు ఈ మెగా వేలం కొనసాగుతుంది. 577 మంది ఆటగాళ్ల కోసం 10 ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయి. ఇండియన్ క్రికెట్ స్టార్స్ తో పాటు పలువురు విదేశీ ఆటగాళ్లు కూడా ఫ్రాంచైజీలను ఆకర్షిస్తున్నారు. మొత్తం 641 కోట్ల 50 లక్షల రూపాయలు. మొత్తం 577 మంది ఆటగాళ్లు లిస్టులో ఉన్నారు. హర్షదీప్ సింగ్ ను 18 కోట్లకు పంజాబ్ దక్కించుకుంది. అలాగే రబడాను 10 కోట్ల 75 లక్షలకు గుజరాత్ దక్కించుకుంది. క్రికెట్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ఐపీఎల్ మెగా వేలం జరుగుతోంది. ఇవాళ రేపు ఈ మెగా వేలం కొనసాగనుంది. 577 మంది ఆటగాళ్ల కోసం 10 ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయి. ఇండియన్ క్రికెట్ స్టార్లతో పాటు పలువురు విదేశీ ఆటగాళ్లు కూడా ఫ్రాంచైజీలను ఆకర్షిస్తున్నారు. మొత్తం 641 కోట్ల 50 లక్షల రూపాయలు. మొత్తం 577 మంది ఆటగాళ్లు లిస్టులో ఉన్నారు. హర్షదీప్ సింగ్ ను 18 కోట్లకు పంజాబ్ దక్కించుకుంది. అలాగే రబడాను 10 కోట్ల 75 లక్షలకు గుజరాత్ దక్కించుకుంది. ప్రస్తుతం మెగా వేలం కొనసాగుతోంది. అందరి కళ్ళు మాత్రం వికెట్ కీపర్ రిషబ్ పంత్ పైనే. అంచనాలు మించితే 30 కోట్లు పలికే భారత ప్లేయర్ గా రికార్డులకెక్కేందుకు పంత్ సై అంటున్నాడు. పంత్తో పాటు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, సిరాజ్లపై కూడా కోట్లు కురవనున్నాయి. విదేశీ ఆటగాళ్లలో జోస్ బట్లర్, లివింగ్స్టోన్, స్టార్క్, వార్నర్, రబడాలపై ఫ్రాంచైజీలు ఫోకస్ చేశాయి. ఐపీఎల్ వేలంలో ఏపీకి చెందిన యువ క్రికెటర్ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. చిత్తూరు జిల్లాకు చెందిన గిరీష్ కుమార్ రెడ్డి వేలంలో పోటీ పడుతున్నాడు. చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలం నూతిగుంటపల్లికి చెందిన ఎద్దేల చంద్రశేఖర్ రెడ్డి హేమలత కుమారుడు గిరీష్ కుమార్ రెడ్డి యంగ్ క్రికెటర్గా సత్తా చాటుతూ ఐపీఎల్ వేలంలో లిస్ట్ అయ్యాడు. జిల్లా, రాష్ట్ర స్థాయి T20 వన్డేల్లో రాణిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు గిరీష్ కుమార్. ఆంధ్రప్రదేశ్ ప్రీమియర్ లీగ్లో ఆడిన ఈ యంగ్ ప్లేయర్ 10 మ్యాచ్ల్లో 18 వికెట్లు తీశాడు. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి ఐపీఎల్ వేలానికి వెళ్తున్న మొదటి క్రికెటర్గా గిరీష్ కుమార్ రెడ్డి నిలిచాడు.